తర్వాత తెలంగాణ 365 వాళ్ళు మీడియా కంపెనీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెయిడ్ సంస్థలివి, రేవంత్ రెడ్డి గారు జేబు సంస్థలివి. నేను ఇప్పుడే విన్నాను, ఎక్కడో జీటీవీ వాళ్ళ ఎవరో ఏదో మీటింగ్ పెడితే పోలీసు వాళ్ళ సన్మానానికి సంబంధించిన సభలో సైబర్ క్రైమ్స్ ఎవరు పాల్పడితే వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలని చెప్పని స్వయాన చిలక పలుకులు పలుకుతున్న ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం. ఇవాళ ఈ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న వాళ్ళు ఎవరు? స్వయాన రేవంత్ రెడ్డి గారి జేబు సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మరి ఈ ఉక్కుపాదం రేవంత్ రెడ్డి గారి పైన మోపాలనా వద్దా? ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించి పార్టీ తరపు నుండి వచ్చి ఈరోజు ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో కంప్లైంట్ లాడ్జ్ చేసినాం. దురదృష్టం ఏమైపోయిందంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు కావచ్చు, కంప్లైంట్లు ఇస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మాకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. వ్యక్తులపైన నమ్మకం లేకపోయినా వ్యవస్థ పైన నమ్మకం ఉంది. చర్యలు చేపట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.